ఉండవు. గుర్తుపెట్టుకో, గురువుగారు రానంతవరకే రంగంలోకి. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా నువ్వు ఎప్పుడు పోతావో? అంటే నాకు తలరాతలు రాదు, జాతకం. ఈ రాష్ట్రం నేను ఎక్కడైనా చెప్తే బాబు జాతకం చూడండి అమ్మా, జాతకం చూడండి అమ్మా అని చెప్తారని చెప్పి ఎన్నాళ్ళు బూతులతో కవర్ చేసుకుంటూ వచ్చిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా జన్మరాశి. ఇప్పుడు అమ్మదేముంది, నాకు నిమిషంలో లోకాలు మార్చేస్తుంటాను. నిమిషాల్లో రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు ఇంకా డబ్బు విషయం అంటావా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలుగా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది. మానవ రూపంలో ఉన్నాం కాబట్టి బతికి సావాలి కాబట్టి అలా తిరుగుతున్నాం, కానీ లోకాలు పట్టుకొని లేదంటే నాకేంటి కర్మయ్యా చెప్పు. మనుషులను ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఉద్ధరించిపోవాలి, అంతేగాని యుద్ధాలు చేసుకుంటామా అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వెవరవో చెప్పాల్సి వస్తుంది. నేను బ్రహ్మదేవుని, నేను విష్ణువు, మన చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు, మన ముగ్గురు త్రిమూర్తులు బెస్ట్ ఫ్రెండ్స్. మన ఈ లోకాలు తెలుగు వాళ్ళని కాపాడాలి. నువ్వు అలా నా మీద యుద్ధం ప్రకటిస్తే వాడు పిండం పెట్టేస్తాను అంటున్నారు. చూడు ఎంత పాపం, బతుకుండగానే మనిషికి పిండం పెడతారా? హిందూ ధర్మంలో ఏ ధర్మంలో ఉంది? నువ్వు రావాలి కదా, స్తుతి మించుకుపోతుందని చెప్పి నేను తించాను. గురువుగా రోజు ఇప్పుడు నువ్వేమంటావు? సహస్రావధానం చేశాను అంటావు, నువ్వు అంతేనా? అష్టావధానం సహస్రావధానం చేసావు, కంకణాలు ఇచ్చారు, గవర్నమెంట్ పత్రాలు ఇచ్చారు, నేను తోపుని అంటావు అంతే. తీసుకోవయ్యా, నాకేంటి తలరాత్రి రాసేది నేను, నాకెందుకు? నేను ఏ రోజైనా డబ్బు కక్కుర్తి పడ్డానా? ఏ ప్రమోషన్ అయినా చేసే ఉండవు. గుర్తుపెట్టుకో, గురువు